హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో మనీ ప్లాంట్ కి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ ని తెలుసుకోబోతున్నాం. దాంతో పాటుగా మనీ ప్లాంట్ కి సంబంధించిన కొన్ని విషయాలతో పాటుగా మన ఇంట్లో ఎలాంటి మొక్కలు ఉండడం వల్ల మనకి పాజిటివిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అదే విధంగా ఏ ప్లాంట్ ని ఎలా పెంచుకోవాలి, మనీ ప్లాంట్ ని అసలు మన ఇంట్లో ఉంచుకోవటం మంచిదా కాదా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియో చూసి మనం తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ విషయాలని తెలుసుకోవడానికి ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని అయితే చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాకుండా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ మనీ ప్లాంట్ అనేది పెంచడం ఒక అలవాటుగా ఉంటుంది. మనీ ప్లాంట్ పెడితే డబ్బు వస్తుంది అనేది ఒక మంచి ఆలోచనతోటి మనం మన కుటుంబం కోసం ఈ మనీ ప్లాంట్ పెంచుతూ ఉంటాం. అయితే ఈ మనీ ప్లాంట్ పెంచడం వల్ల డబ్బు వస్తుందా లేదా అలాంటి విషయం దగ్గరకు వస్తే కనుక, ఈ మనీ ప్లాంట్ ని సిటీస్ లో, పల్లెటూళ్ళలో అన్ని చోట్ల కూడా ఇది పెంచుకుంటూ ఉంటారు. ఆ ప్లాంట్ అలా పెరిగే కొద్దీ, అంటే ఎదిగే కొద్దీ కూడా వీళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు ఎవరైతే పెంచుకుంటున్నారో వాళ్ళు. ఎందుకంటే అది పెరిగే కొద్దీ మన ఇంట్లో వృద్ధి జరుగుతుంది అనేది ఆలోచన. ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మానసికంగా మన ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది పెరిగే కొద్దీ మన డబ్బు పెరుగుతుంది అని చెప్పి, ఇక్కడ మన కష్టంతో మనకి ఫలితం వస్తూ ఉంటుంది. అది చూసి మనం ఏమనుకుంటామంటే ఈ మనీ ప్లాంట్ పెరుగుతోంది కాబట్టి మనకి ఈ యొక్క డబ్బు అనేది పెరుగుతోంది, మనకి ఆదాయం అనేది పెరుగుతోంది అనే ఆలోచనతోటి మనం సైకలాజికల్ గా ఫీల్ అవుతూ ఉంటాం. మనం ఏదైతే మొక్కని పెట్టి మనం పెంచుతూ ఉన్నామో దాన్ని వృద్ధిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఆ పాజిటివిటీ అనేది మన మీద ఖచ్చితంగా వర్క్ చేస్తుంది అనమాట. సో ఆ మనీ ప్లాంట్ బాగా పెరుగుతోంది అంటే మనకి ఖచ్చితంగా చాలా చక్కగా అభివృద్ధి అనేది ఉండబోతోంది అని మన పాజిటివిటీని మన మైండ్ బాగా తీసుకుంటుంది. సైకలాజికల్ గా ఇది కరెక్ట్, 100% కరెక్ట్ గా చెప్పుకోవచ్చు. కానీ ఇక సైకలాజికల్ గానే తీసుకుంటే కనుక మనకి అదొక్కటనే కాదు, ఎలాంటి ప్లాంట్ ని మనం పెంచుతున్నా కూడా మనకు చక్కటి ఫీలింగ్ అనేది కలుగుతుంది. ప్లాంట్ అనేది బాగా మనం ఇష్టంగా ఏదైనా మొక్కను నాటినప్పుడు అది గుబురు వేసి చక్కగా పచ్చదనంతో ఉంటే ఏమనిపిస్తుంది మనకి? ఫస్ట్లీ సంతోషం, ఈ మొక్కను నేను పెట్టాను, ఇది బాగా పెరిగింది కదా అని సంతోషం వస్తుంది. వాస్తవంగా చెప్పుకోవాలంటే మనీ ప్లాంట్ కి డబ్బుకి ఎలాంటి సంబంధం లేదు. అయితే ఈ మనీ ప్లాంట్ ని పెంచడం వల్ల డబ్బు రావడం అనే కాన్సెప్ట్ ని పక్కన పెడితే కొత్త కొత్త సమస్యలు అయితే వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అవేంటంటే ఆయాసం, ఆస్తమా, ఉబ్బసం, అదే విధంగా లక్ అండ్ ప్లాంట్స్ గురించి ఆలోచిస్తే కనుక పాకే మొక్కలు ఎక్కడైనా ఉంటే అవి మనకి లక్ అంటే అదృష్టాన్ని ఇవ్వవు అనేది ఒక లక్ అండ్ ప్లాంట్స్ యొక్క విషయానికి వస్తే ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అయితే ఇంటి లోపల పెట్టుకోకూడదు, వీటిని మనం ఇంటి బయట పెట్టుకోవచ్చు కానీ ఇంటి లోపల పెట్టుకోకూడదు. అయితే ఇప్పుడు మనం ఇంటి లోపల మనం ఒక 3 రకాలైనటువంటి మొక్కల్ని ఎప్పుడు పెట్టుకోకూడదు. వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో అవేంటి అంటే కనుక పాకే మొక్కలు, పాలు కారే మొక్కలు, ముళ్ళు ఉన్నటువంటి మొక్కలు. ఈ 3 రకాల మొక్కల్ని కూడా మనం ఎప్పుడు ఇంటి లోపల పెట్టుకోకూడదు. ఈ పాకే మొక్కల్ని మనం ఇంట్లో పెట్టుకోకూడదు. అలాగే పాలు ఇలా చెదమగానే పాలు వచ్చేస్తూ ఉంటాయి కొన్ని మొక్కలకి, అలాంటివి మన ఇంట్లో పెట్టుకోకూడదు. అదే విధంగా చెప్పుకున్నట్లయితే ముళ్ళు ఉన్నటువంటి మొక్కల్ని కూడా మన ఇంట్లో అనేది మనం పెట్టుకోకూడదు అనమాట. ఇవి ఎప్పుడో కూడా మనకి నెగిటివిటీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఈ పాకే మొక్కలు ఇంట్లో ఎందుకు పెట్టుకోకూడదు అంటే అది పైకి పాకినంత సేపు మనకి మన జీవితం పైకి వెళ్తుంది, చాలా బాగుంటది అని ఫీలింగ్. ఆ ఫీలింగ్ మనల్ని సైకలాజికల్ గా మైండ్ ని చక్కగా ఉంచేస్తుంది అనమాట. కానీ ఎప్పుడైతే పైకి పాకిన తర్వాత ఆ మొక్క కిందకి తిరుగుతుందో, ఎందుకంటే మనం ఎక్కడి వరకు అయితే తాడు కడతామో ఆ తాడు వరకు ఆ మొక్క బాగానే పాకుతుంది. అక్కడ నుంచి మనం ఎప్పుడైతే తాడు సపోర్ట్ ఇవ్వమో అదేం చేస్తుంది, కిందికి వాలుతుంది. అలా కిందికి వాలుగానే మీకు ఏమనిపిస్తుంది, అయ్యో అదిగో మొక్క కిందికి వెళ్ళు, ఆ మొక్క కిందికి వాలిపోయింది, తొందరగా అర్జెంట్ గా పైకి కట్టు, లేదంటే ఇంక అక్కడ నుంచి కిందకి డౌన్ ఫాల్ వచ్చేస్తుంది అనేటటువంటి ఫీలింగ్ మనల్ని భయపెట్టేస్తూ ఉంటుంది. కాబట్టి ఇంటి లోపల ఎప్పుడు కూడా ఇలాంటి పాకే మొక్కల్ని పెట్టుకోకూడదు. సో ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఎలాంటి మొక్కల్ని పెంచుకోవటం వల్ల డబ్బు వస్తుంది అనే మొక్కల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అవి తెచ్చి పెంచుకోవచ్చు. ఇక ప్రతి ఇంట్లోనూ ఉండేటటువంటి లక్కీ అబండెన్స్ ప్లాంట్, మా లక్ ని మనకు తీసుకొచ్చేటటువంటి ప్లాంట్ ఏది అంటే గనక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తులసి మొక్క. ఈ తులసి మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ అనేది ఫ్లరిష్ అవుతూ ఉంటుంది. ఈ తులసి మొక్క అనేది నిజంగా మనకి మనీ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి తులసి మొక్కను ఇంట్లో ఈశాన్యం వైపు, ఉత్తరం గాని తూర్పు గాని ఈశాన్యం వైపుకి మనం పెట్టి పెంచుతూ ఉంటే కనుక లక్ అబండెన్స్ తో పాటుగా గాడ్ బ్లెస్సింగ్స్ అంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా మనకి ఎప్పుడు ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొక్కల ద్వారా మనకి లక్ అనేది వస్తుందని చెప్పుకున్నాం కదా. అయితే మొక్కల ద్వారా పరిహారం కూడా అవుతుంది. భార్య భర్తల సమస్యలు అనేవి చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ భార్య భర్తల మధ్యన ఒక్కొక్కసారి అనుకోకుండా గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళిద్దరూ కూడా చిన్న మాట మాట్లాడుకుంటే గొడవ వచ్చేస్తూ ఉంటుంది. ఏ మాట మాట్లాడుకున్నా కూడా చివరాఖరికి డైవర్స్ అనే ఒక చిన్న మాట దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలాంటి పరిస్థితులు ఆ ఇంట్లో నెలకొని ఉన్నాయి
అంటే ఆ ఇంట్లో మనశ్శాంతి అనేది లేదు, మనశ్శాంతి కరువు అయిపోయిందని అర్థం అనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క తులసి మొక్కని ఎలాగో పెంచుకోవాలనుకున్నాం కదా, దాంతో పాటుగా మనం ఉసిరిక మొక్కను కూడా పెట్టండి. ఈ ఉసిరిక మొక్కని తులసి మొక్క పక్కనే పెట్టడం ద్వారా ఈ రెండు ఒక చోట ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు అనేవి పోతాయి అనేది వృక్ష శాస్త్ర పరంగా, వాస్తు శాస్త్ర పరంగా ఉన్నటువంటి చక్కటి పరిహారం. సో ఇలా పెట్టడం ద్వారా భార్యాభర్తల మధ్య గొడవలు పోతాయి. ఎవరైతే చివరికి డైవర్స్ వరకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా తిరిగి వాళ్ళ జీవితానికి ఖచ్చితంగా చక్కగా సంతోషంగా గడుపుకోవాలి అనుకునే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. తులసి అనేది మనకు తెలుసు అమ్మవారి యొక్క స్వరూపం. ఇక ఉసిరిక అనేది, ఉసిరి చెట్టు అనేది శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం. కాబట్టి ఇద్దరిని ఒక చోట కలిసి ఉన్నప్పుడు ఆ ఇంట్లో చక్కగా అనుకూలమైనటువంటి దాంపత్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాంపత్యం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి ఎత్తుపల్లాలు లేకుండా హ్యాపీగా వాళ్ళకి సాగిపోతుందని చెప్పుకోవచ్చు అనమాట. దాంతో పాటుగా ఎప్పుడైతే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు, మనశ్శాంతి అనేది ఉంటుందో అప్పుడు వెంటనే ఏం జరుగుతుందండి, వాళ్ళకి చక్కగా అనుకూలమైనటువంటి ధన ప్రాప్తి కూడా కలుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా మనీ ప్లాంటే కాకుండా మన యొక్క అదృష్టాన్ని పెంచేటటువంటి మొక్కలు ఇంకేమన్నా ఉన్నాయా, డబ్బుని అట్రాక్ట్ చేసేటటువంటి మొక్కలు ఏమన్నా ఉన్నాయా అని ఆలోచిస్తే కనుక మనకు ఇలా ఈ మొక్కలలో మొదటిగా తులసి అనుకున్నాం కదా. తులసి ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితులు మనకి చాలా మహమ్మారి బారిన పడి చాలా వరకు కోలుకున్నాం కదా. అలాంటి టైంలో మనకి ఏది ఉపయోగపడిందండి బాగా? తులసి ఆకులు తిన్నాం, తులసి కషాయాలు కాసుకున్నాం, తులసి టీ తాగాం. ఇలా తులసితో చాలా చేసుకున్నాం. ఎందుకంటే ఈ తులసి అనేది యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి తులసిని మనం తీసుకోవడం ద్వారా అది చక్కగా మన గొంతు దిగకుండా ఎలాంటి సూక్ష్మ క్రిములు కానీ, వైరస్లు కానీ మన గొంతు దిగి కిందికి రాకుండా కాపాడుతుంది. కాబట్టి మనం తులసిని ముఖ్యంగా వాడాం ఈ యొక్క పరిస్థితుల్లో. సో అందుకోసం మనం తులసిని ఈ యొక్క మొక్కల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ ఇచ్చేసేయొచ్చు అనమాట. ఇక అదే విధంగా ఆమ్ల అంటే ఉసిరిక. ఈ ఉసిరిక కూడా ఏంటంటే ఫుల్ విటమిన్ సి తో ఉంటుంది. కాబట్టి మనకి ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది అనమాట. ఒంట్లో ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. సో ఎవరికైతే మంచి ఆరోగ్యం ఉందో వాళ్ళు కంటి నిండా ప్రశాంతంగా హాయిగా నిద్రపోతారు. ఇక అలా ఆరోగ్యంగా నిద్రపోవడంతో ఏమవుతుంది, ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైజ్ అని చెప్పి ఇదివరకు మనకు ఒక పోయం ఉండేది. దాని యొక్క సారాంశం ఇది. ఆరోగ్యంగా ఉన్నవాడు త్వరగా నిద్రపోతాడు, త్వరగా నిద్రపోయిన వాడు చక్కగా ఉదయాన్నే ఫ్రెష్ గా లభిస్తాడు. అలా లేవడం ద్వారా ఆలోచనలు చక్కగా ఫ్రెష్ గా ఉంటాయి. తద్వారా ఏమవుతుంది, ఆ రోజంతా కూడా హాయిగా హ్యాపీగా గడిచిపోతుంది. ఏ పనిలోనైనా సరే ఖచ్చితంగా వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. తద్వారా డబ్బు ఆటోమేటిక్ గా వచ్చి పడుతుంది. సో ఆరోగ్యమే మహాభాగ్యం అనే దానికి అర్థం ఇది. మహాభాగ్యం అంటే, భాగ్యం అంటే అదే డబ్బు. ఆ డబ్బు రావాలి అంటే ఆరోగ్యంగా ఉండటం అనేది ముఖ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ డబ్బు కంటే కూడా చాలా ముఖ్యమైనది, చాలా వాల్యూ అయినది అనమాట. ఇక ఈ విధంగానే మనకి ఆరోగ్యంతో పాటు మనకి మంచి అదృష్టాన్ని తీసుకొచ్చేటటువంటి మొక్కలలో నెక్స్ట్ చెప్పుకోవాలి అంటే కలబంద మొక్క. ఈ కలబంద మొక్కను కూడా మనం మన ఇంట్లో పెంచుకోవడం ద్వారా మనం చక్కగా ఈ యొక్క ఇంట్లో ధనాభివృద్ధితో పాటుగా ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా అలోవెరా హెల్త్ కోసం అని చెప్పి చాలా వరకు వాడుతూ ఉన్నాం కదా. సో ఆ విధంగా ఉపయోగపడుతుంది. దాంతో పాటు మనకి ఇంటి ముందు చూస్తూ ఉంటారు కదా, కుమ్మానికి కడుతూ ఉంటారు పైన అలోవెరాని. ఎందుకంటే దిష్టి దోషాలు లాంటివి తగలకుండా ఉండడానికి, దృష్టి దోషాలు తగలకుండా ఉండే ఇలాంటివన్నిటికీ కూడా ఉపయోగపడుతుందని కలబందను కూడా కడుతూ ఉంటారు. అలా కట్టడం ద్వారా ఏం జరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోనికి ప్రవేశించకుండా పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ అనేవి మన ఇంట్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి అనమాట. ఇక తర్వాతి మొక్కను చూసుకున్నట్లయితే అజ్వైన్ అంటే వాము మొక్క. ఈ వాము మొక్క కూడా చాలా చిన్నదండి, చిన్న కొమ్మ పెడితే చాలు వచ్చేస్తుంది. దానికి పెద్ద ప్లేస్ కూడా అవసరం లేదు, ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు, చాలా చక్కగా పెరుగుతుంది. ఈ వాము ఆకులతోటి మనకి ఇట్లా జస్ట్ ఇట్లా చెయ్యి టచ్ అయితే చాలు ఆ స్మెల్ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ఇలా ఊరికి ఇలా వెళ్తూ ఆకులకి ఇలా తగిలించి వెళ్ళండి చాలు, మీ చేతి వాసన ఎంత బాగుంటుందో. ఆ ఫ్రెష్నెస్ కూడా వచ్చేస్తుంది మైండ్ కి వెంటనే ఆ స్మెల్ చూడగానే. అండ్ దాంతో పాటుగా దాంతో ఏమేమి చేసుకోవచ్చు, మనం బజ్జీ లాంటివి చేసుకుని తినొచ్చు. అంటే మనం ఆహార రూపంలో దాన్ని తీసుకోవాలి కాబట్టి బజ్జీ లాంటివి చేసుకుని తినొచ్చు. లేదంటే ఉదయాన్నే మనం పరగడుపున మొహం కడుక్కున్న వెంటనే చిన్నది, ఒక చిన్న వేలు సైజ్ అంతది కట్ చేసుకుని, వేలంటే 1 ఇంచు ముక్క కట్ చేసుకుని చక్కగా నోట్లో వేసుకుని నవ్వులేసేయచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చక్కగా మనకి అజీర్తి సమస్యలను పోగొడుతుంది, గ్యాస్ ట్రబుల్ పోగొడుతుంది. ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యల్ని పోగొట్టి ఆరోగ్యపరంగా మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ అజ్వైన్ అంటే వాము మొక్క అనమాట. ఇలా ఈ మొక్కను కూడా మన ఇంట్లో పెంచుకోవడం ద్వారా ఇటు హెల్త్ ఉంటుంది, అటు వెల్త్ ఉంటుంది, అన్ని రకాలుగాను మనకి చాలా చక్కగా ఇది ఉపయోగపడుతుంది అనమాట. మరి తెలుసుకున్నారు కదా ఇంట్లో ఉండాల్సినటువంటి మొక్క ఏంటి, ఉండకూడని మొక్క ఏంటి. అదే విధంగా ఒకవేళ మనం ఇంట్లో పెట్టుకోవాలంటే ఎలాంటి మొక్కల్ని పెంచుకోవాలి అనే విషయాలను కూడా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. కాబట్టి ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో. సో ఇది ఈ రోజు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్
షేర్ చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్ నోటిఫికేషన్ ఫస్ట్ మీరే చూడగలరు.